హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. మార్నింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. మార్నింగ్ పూజ వీడియో అనేది మీకు అప్లోడ్ చేశాను కదండి. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చానండి. ఇక్కడ నేను బాదం పప్పు వాల్నట్స్ అనేది నానేసాను గౌతమ్కి నాకని. నేను కొంచెం ఒలుసుకొని తినేసాను. తర్వాత గౌతమ్కి అయితే ఇస్తానండి. ఇక్కడ ఈరోజు గౌతమ్ డ్యూటీకి వెళ్తానన్నాడు. మీకు ఇదివరకే చెప్పాను కదా, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. వీకెండ్స్లో 3 టైమ్సే వెళ్తాడండి. 3 టైమ్స్ అయితే వాడికి వీక్లో ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్తాడు. ఈ రోజు అనేది ఉండదు. ఈ వీక్లో ఎప్పుడైనా వాడికి మూడు వస్తే అప్పుడు వెళ్తాడు. వాడి కోసం అయితే ఇగోండి వాల్నట్స్, ఆ తర్వాత బాదం ఒలిచి పెట్టాను. ఆ తర్వాత ఎగ్ దోశ వేయమన్నాడు. ఎగ్ దోశ అయితే ఒక 2 ఎగ్ దోశలు వేసానండి. అలాగే లంచ్ బాక్స్ కూడా వండానండి. కాబోలి శనగలు చేశాను. కొంచెం చట్నీస్ వేసి వాడికైతే ఇచ్చేసాను. తక్కినవి నేను హాట్ బాక్స్లో పెట్టుకున్నానండి, తర్వాత తింటానని. ఇగోండి పప్పు ఏమి వండొద్దు అన్నాడండి. మామూలుగా కర్రీస్తోనే కలుపుకుంటాను మమ్మీ, కర్రీస్ పెట్టి అన్నాడు. దాంతోపాటు కొంచెం లస్సీ పెట్టానండి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పలచగా తాగునాన్న. ఎక్కువ కలిపాను అనుకోండి బ్యాగ్లో ఒలికిపోయే ఛాన్సెస్ ఉంటుందని అలా కొంచెం పెట్టాను ఫ్రెండ్స్. ఆ తర్వాత చాలా రోజులు అయిపోయిందండి బాబా గుడికి వెళ్ళి. బాబా ఎందుకో నాకు మార్నింగ్ నుంచి పిలిచినట్టుగా అనిపిస్తుంది. ఎందుకో నాకు బాబా గుడే గుర్తొస్తుందండి. బాబా పిలుస్తున్నారు, తప్పకుండా ఈరోజు వెళ్ళాలి అని గట్టిగా సంకల్పం చేసుకున్నానండి. గౌతమ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే బాబా గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్ళేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి ఈరోజు. ఏమో క్లోజ్ చేసేస్తారేమో, 1:30 అయిపోయింది అనుకున్నాను. అప్పటికే అక్కడ ఉండే పంతులు బాబు అన్నీ క్లీన్ చేస్తున్నారండి. తెల్లవారి పూజ అయ్యింది కదా, ఆ పూజ ద్రవ్యాలు, పువ్వులు, అన్ని అక్షతలు అన్నీ చూస్తున్నారు. అతని దగ్గర నుంచి నేను లాక్కొని నేనైతే బాబా సేవ చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది, మనసు ప్రశాంతంగా అనిపించిందండి. బాబా అంటే చాలా రోజులు అయిపోయింది కదా, నాకు ఈ అదృష్టం కలిగిందని అనుకున్నాను. కాసేపు అక్కడ కూర్చొని బాబాతో మాట్లాడుకున్నాను. కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాబాతో మాట్లాడుకోవడం నాకు అలవాటండి. ఇది చాలా పవర్ఫుల్ గుడి అండి. నేను హైదరాబాద్ వచ్చిన నుండి ఈ కూకట్పల్లిలో ఉన్నప్పటి నుంచి బాబా గుడి దగ్గరికి వెళ్ళి కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాబాతోనే మాట్లాడుకొని చెప్పుకుంటాను. ఒక పెద్ద దిక్కులాగా నాకు బాబా అనమాట. మీరు కూకట్పల్లి సరౌండింగ్లో ఎవరైనా ఉంటే బాలాజీ నగర్లో బాబా గుడి ఉంటుంది. చాలా పవర్ఫుల్ అండి. ఏదో మొక్కినా సరే మనకి బాబా తప్పకుండా కోరిక అనేది నెరవేరుస్తాడండి. ఇక్కడ ప్రతి థర్స్డే భోజనాలు అవుతాయండి. ఇగండి ఇక్కడ భోజనం చేసి అయితే నేను వచ్చేసానండి. ఇక్కడ ఎవరైనా కోరిక నెరవేరిందనుకో వాళ్ళు డొనేట్ అయితే చేస్తారు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన